హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో మామిడి చెట్టు హార్వెస్టింగ్కి రెడీ అయిపోయిందనమాట. ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి మామిడి పండ్లు అనమాట. సో ఎటువంటి మందులు కూడా లేవు. ఈ మామిడి పండ్లతో ఇవాళ హార్వెస్ట్ చేసి జ్యూస్ అయితే చేయబోతానమాట. సో అదే ఇవాళ వీడియో. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, హార్వెస్ట్ చేసుకుందాం, వచ్చేసేయండి. ఈ మ్యాంగో చెట్టు వచ్చేసి మయన్మార్, బంగ్లాదేశ్ అట్లాంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయంట. పేరు వచ్చేసి కేసరి మ్యాంగో లేదా చెర్రీ మ్యాంగో అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇండియాలో అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇది నాకు ఎలా తెలిసింది అని అనుకుంటే, లాస్ట్ టైం నేను షార్ట్ పెట్టాను కదండి. సో దాంట్లో చాలామంది కామెంట్స్లో అడిగారనమాట ఈ వెరైటీ నేమ్ ఏంటి అని. సో అప్పుడు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఈ విషయం తెలిసింది. సో అది ఈ మ్యాంగో ట్రీ యొక్క స్పెషల్. మ్యాంగో ఫ్రూట్ కూడా లోపల పల్ప్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అందుకనే కేసరి మ్యాంగో అని కూడా పిలుస్తారేమో ఈ చెట్టుని. మామిడి పండ్లు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. కోతులన్నీ కూడా డైలీ తినేస్తూ ఉన్నాయి, మాకు అందడం లేదు. ఉడతలు కూడా ఎక్కువైపోయాయి. సో చూస్తున్నారా, ఇదన్నమాట పరిస్థితి. ఒక్క పండు కూడా మా దాకా రావట్లేదు. కోతులు అన్నీ కొరికి పడేస్తూ ఉన్నాయి. చూసారా, ఇవాళ ఈ పండ్లన్నీ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. మాకన్నా ముందే అవి వచ్చేసి హ్యాపీగా తినేసాయి. కొన్ని అయితే ఉడతలు తింటున్నాయి అన్నమాట. ఉడతలు తిని కొన్ని రాళ్ళు చేస్తే వాటిని కోళ్ళు కూడా తింటూ ఉన్నాయి. సో చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవైతే ఉడతలు తిన్నట్టు అనమాట. తినేసినాయవ్వా, అన్నీ తినేసినాయి కోతులు, ఉడతలు. సో ఇవి కొంచెం పండిన తర్వాత తీసేద్దామంటే అంత టేస్ట్ ఉండడం లేదు, పుల్లగా ఉంటున్నాయి. సో పూర్తిగా పండిన దాకా ఉంచితే చెట్లోనే తీయగా ఉంటాయన్నమాట. పూర్తిగా పండనిద్దామంటే ఇదన్నమాట పరిస్థితి. ఎందుకంటే మాకు చెట్టు చాలా హైట్ వెళ్ళిపోయింది, అందడం లేదన్నమాట. సో అవి లోపల ఉన్నటువన్నీ కూడా త్వరగా పండిపోయి ఇంకా అవే తినేస్తూ ఉన్నాయి. రాలిపోయింది అంతే కదండి. ఈ మామిడి చెట్టు ఈసారి పండంతా కూడా ఇలా నల్లగా అయిపోతుంది అనమాట. బట్ లోపల మాత్రం బాగానే ఉంది. ఇదేంటంటే ఈ కలరు ఫుల్గా టర్న్ అయిపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పుల్లగానే ఉంటుంది, పండు సగం అయినా కూడా పుల్లగానే ఉంటుంది. పూర్తిగా పండిపోతే మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఇది పండు మామిడి చూడండి. అప్పుడే కోతులు అయితే స్టార్ట్ చేసేసాయి. కోడి భలే తమాషగా వస్తుంది. పండ్లు బాగున్నాయి, తేరిపోయినాయి పండ్లు. ఇవి త్వరగా పండిపోయినాయి కాపు ఈసారి. తొందరగా పండిపోయినాయి. లాస్ట్ టైం చాలా లేట్గా వచ్చినాయి కాయలు ఇవి. అంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోతే మళ్ళీ బాగోవు కదా, టేస్ట్ మారిపోతాయి. ఈ టైంలోనే కరెక్ట్గా ఉంటాయి, అంటే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో అయితే. కలర్ చేంజ్ అయిపోతున్నాయి బాగా, బాగా కలరు చేంజ్ అవుతా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత ఎర్రగా ఉంది. అసలు కోతులు అయితే ఎట్లా తింటా ఉన్నాయంటే తినేస్తూ ఉన్నాయి. ప్రతిసారి అంతే, అవి తిని మిగిలితేనే మనకు. ఎందుకంటే పండినాటివి ఫస్ట్ అవి బాగా చూస్తున్నాయా, అవి పైకి ఎక్కి కోసేస్తున్నాయి, హ్యాపీగా తినేస్తున్నాయి. మనకు ఒకేసారిగా అన్నీ కోయలేము, ఇంకా కోసేసి వాటిని గడ్డి కింద పెట్టేస్తే ఇంకా ఈజీగా పండిపోతాయి. అది కూడా కోసేయండి అక్క, పైన పైన
అది అందలేదే, దానిపైన మంచి పండు ఉంది కానీ మీకు అందదు అది. సరేలేండి, అవి పండి రాలితే మేము తింటాం, ఇంకేం చేస్తాం. ఉడతలు లేకుండా ఉన్నాయి ఈ మధ్య, చాలా ఉడతలు అయితే వచ్చేసాయి అన్నమాట. సో ఇంకా అవి తిని మిగిలితే అన్నమాట. అయితే పునాస మామిడి అన్ సీజన్లో కూడా కాయలు అయితే ఉంటుంది. ఇప్పుడు అన్ని కాయలు వచ్చినాయి కదా చెట్లో. సో ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవి ఎండ్ అయ్యే లోపల ఇవి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఈ పునాస మామిడి చెట్టు. సో ఇప్పుడు మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పండు కలర్ ఇంకా ఆరెంజ్ కలర్లో వస్తుంది. పండు కలర్ అయితే లేయరు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట మామిడి పండుకి. పద్ధతిలో ఎటువంటి మందులు లేకుండా చెట్లోనే పండినటువంటి పండ్లు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఇదే ఫ్రూట్కి నాకు 1.5 lakh వ్యూస్ వచ్చాయి. అలాగే 300 సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. దాదాపు 1.2K లైక్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ ఇయర్ కూడా అదే విధంగా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బట్ ఈసారి ఏంటంటే కొంచెం సైజ్ చిన్నగా వచ్చాయి. బట్ ఓకే, ఫ్రూట్ అయితే సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇది కంప్లీట్గా చెట్లో పండితే మాత్రమే స్వీట్గా ఉంటుంది, లేకపోతే కాస్త పుల్లగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దాము. సో కొద్దిగా పాలు అయితే వేసుకున్నాము. సో ఒరిజినల్గా మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా థిక్గా ఉందన్నమాట. సో ఇందులో కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందాము. సో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే మ్యాంగో జ్యూస్ అవుతుంది. లేదా డీప్ ఫ్రిడ్జ్లో మనం ఐస్ మోల్డ్లో వేసినట్లయితే ఐస్ అయిపోతుంది అన్నమాట. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫ్రెష్ మ్యాంగో జ్యూస్ అన్నమాట. ఇదండి ఇవాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.